హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈరోజు ముందుగా నేనైతే నా బుక్ లిస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేనేదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడానికి చదవట్లేదులే, కానీ కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే పిల్లలు పెద్దగయ్యే వరకు ఈజీగా ఉంటుంది కదా అని ఒక చిన్న ఆలోచన అంతే. ఈరోజు నేనేమైతే స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నావో అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర. ఈ బుక్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని నేను బయటికి పోయి షాపింగ్ చేసే వీలు ఉండదు కాబట్టి నేను మ్యాక్సిమం బుక్స్ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ ఇందులో నుంచే తీసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఆర్ఎస్ శర్మ గారి బుక్. ఇది తెలుగులో నాకు అవైలబుల్గా దొరికింది ఫ్లిప్కార్ట్లో. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను దీన్ని విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రిఫర్ చేసిన. మా హస్బెండ్ కొన్ని చెప్పారు అనమాట, కొన్ని స్టాండర్డ్ బుక్స్ మంచి పబ్లికేషన్స్ చెప్పారు. మా హస్బెండ్ కానిస్టేబుల్గా చేస్తారు కాబట్టి ఆయనకు కొంచెం ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన ప్రిఫర్ చేసినట్టు నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకున్నాను అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగాల భారతదేశ చరిత్ర, సతీష్ చంద్ర గారు అనమాట. ఇది మనకు యూపీఎస్సికి ఎట్లాంటి తెలుగు బుక్స్ అవైలబుల్గా అంటే స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయో లా ఎక్సలెన్స్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన నేను, మల్లీశ్వరి గారు చెప్పినవి. సో అవి చూసి కొన్ని తీసుకున్నా, కొన్ని బయట తెలుసుకొని కొన్ని తీసుకున్నా. దీనికోసం అయితే సతీష్ చంద్ర గారు రాసిన ఈ బుక్ తీసుకున్నా అనమాట, హిస్టరీకి. నెక్స్ట్ వచ్చేసి స్వతంత్రం తర్వాత భారతదేశం. ఇది చాలా మందికి తెలుసు, హిస్టరీ అంటేనే బిపిన్ చంద్ర అని చెప్తారు. సో అట్లాంటి బుక్ నాకు తెలుగులో దొరకడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అనమాట. వీడియో ఆపాల్సి వచ్చింది, మా పెద్దబాబు చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. చిన్నబాబు పడుకున్నాడు కాబట్టి ఇంత పీస్ఫుల్గా నేను వీడియో రికార్డ్ చేయగలుగుతున్నా. ఈ బుక్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాండి. కొంచెం ఎక్కువ ప్రైస్ పడ్డా కూడా బయటికి వెళ్ళి తీసుకోలేని వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్లో తీసుకోవడం అనమాట. బిపిన్ చంద్ర గారి బుక్ దొరికింది నాకు. తర్వాత నేను పాలిటీ కోసం అయితే నేను జీబీకే పబ్లికేషన్స్ తీసుకున్నాను అనమాట. కృష్ణారెడ్డి గారు ఆథర్. అన్నీ కొంచెం టీఎస్పీఎస్సి ఏపీఎస్సి బుక్సే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే తెలుగు మీడియంలో అంత స్టాండర్డ్ బుక్స్ ఇంగ్లీష్లో దొరికినంత ఈజీగా దొరకవు. కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా కాబట్టి నాకు అక్కడ నుంచి కూడా బుక్స్, ఓపెన్ డిగ్రీ బుక్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళే పంపిస్తారు మనం ఫీజు పే చేస్తే. సో అవి ఇవి కలిపి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను అనమాట. నేను పాలిటీ కోసం అయితే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీకి, ఇండియన్ ఎకానమీ ఇది వచ్చేసి చిరంజీవి గారు రాశారు దీన్ని. సో ఈ బుక్ నేను నిజంగా లా ఎక్సలెన్స్ వీడియోలో చూసే తీసుకున్నాను అనమాట. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, కొంచెం బేసిక్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎన్సీఆర్టీస్ కంపల్సరీ చదవాలి కాబట్టి ఇంగ్లీష్ మీద గ్రిప్ లేదు కాబట్టి నేను ఫస్ట్ ఏంటంటే ఇట్లా వొకాబులరీ తయారు చేసుకొని కొన్ని న్యూస్ పేపర్స్ అవి ఇవి చూసి కొన్ని మీనింగ్స్ అట్లా నేను చూస్తున్నాను అనమాట. మీనింగ్స్ అవి ఇవి నేర్చుకున్న తర్వాత ఎన్సీఆర్టీస్ తీసుకొని ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నా. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే అడ్డా 247 అనే యాప్లో ఏమంటారు యూపీఎస్సి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు రోజు సబ్జెక్ట్ వైజ్ కొంచెం క్విజ్ పెడతారనమాట. మనకు సబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం దాన్ని చదువుతూ ఉంటే క్వశ్చన్స్ అర్థమవుతాయి. క్వశ్చన్స్ కొంచెమైనా అర్థమవుతుంది కదా. అర్థమైనప్పుడు అర్థం కాని వర్డ్స్ సబ్జెక్ట్ ఓకే ఈ సబ్జెక్ట్లో ఈ వర్డ్కి ఇది మీనింగ్ అని చెప్పి నేను అట్లా రాసుకుంటున్నా. అట్లా నేను వొకాబులరీ డెవలప్ చేసుకున్న తర్వాత ఎన్సీఆర్టీస్ తీసుకుందామని అనుకుంటున్నా. సో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏముంటాయి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తా. అసలు యూపీఎస్సి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు అని నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. 2016లో గోపాలకృష్ణ గారు, ఇప్పుడు 2023లో ఉదయ్ కృష్ణారెడ్డి గారు వాళ్ళు చేశారు కదా. సో మనం కూడా ట్రై చేద్దాం, వస్తే దేవుడి దయ అనుకోవాలి ఇంక అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.